కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందిలో లోకభీతి అనే ఓ ఆలోచనాత్మకమైన అంశం గురించి మాట్లాడుకుందామండి. నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈ ఆర్టికల్ పేరు మరోసారి లోకభీతి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి ప్రవేశిద్దాం. భీతి అంటే భయం. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో భయాలను ఎదుర్కొంటుంటాం. చూడగానే గుండె దడదడలాడే భయాలు కొన్నైతే ఒళ్ళు జలధరించే భయాలు మరికొన్ని. అంతేకాదు, గుండె ఆగిపోయినంత పనయ్యే భయాలు ఇంకొన్ని. క్రూర మృగమైన పులిని, విషసర్పమైన పాముని చూస్తే భయపడతాం. దయ్యాలు, భూతాలు అవి కనిపించినా కనిపించకపోయినా ఆ ఆలోచనే భయాన్ని కలిగిస్తుంది. చీకటి అంటే భయం, ఒంటరిగా ఉండటం అంటే భయం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తే ఎక్కడ చచ్చిపోతామో అని భయం. ఇవన్నీ మనిషికి విపరీతమైన స్ట్రెస్ని కలిగించేవి, ఒక్కోసారి ప్రాణాలు తీసేవి కూడా. ఇవన్నీ కాక మరో గమ్మత్తైన భయం ఉంది. అదేమిటంటే లోకభీతి. అంటే సమాజానికి భయపడటం. పులికి, పాముకు భయపడటం అంటే అది ప్రాణాల మీదకి వచ్చేది గనక అందులో అర్థం ఉంది. మరి సమాజానికి భయపడటం ఏంటి, ఎందుకు అంటే దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మన సబ్జెక్ట్ అదే గనక సావధానంగానే చర్చించుకుందాం. మనిషి సంఘజీవి. సంఘాన్ని కాదని నేను ఒంటరిగా నిర్మానుష్యమైన అడవుల్లోనో ఎడారుల్లోనో జీవిస్తాను అంటే అలా ఎవ్వరూ జీవించలేరు. కొంతమంది వ్యక్తులతో కలిసి సంఘంగా ఏర్పడి అందులోని జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ముందు ఒక కుటుంబంలో సభ్యుడిగా, ఆ తర్వాత కొన్ని కుటుంబాలు కలిసి ఉన్న ఓ సమాజంలో సభ్యుడిగా, ఆదాన ప్రదానాలతో అంటే ఇచ్చిపుచ్చుకోవటం అనే ప్రక్రియను కొనసాగిస్తూ కొన్ని సంస్థల మీద, కొన్ని కంపెనీల మీద, కొన్ని వృత్తి పనుల మీద ఆధారపడి జీవనాన్ని గడపాలి. నిత్యావసరాలకు ఏది కావాలన్నా, ఏది కొనాలన్నా డబ్బు కావాలి గనక తనకంటూ ఒక ఉపాధిని కల్పించుకోవాలి. ఇది ఎవరికైనా తప్పని జీవన విధానం. కాలాన్ని బట్టి కొన్ని మార్పు చేర్పులు, ఎక్కువ తక్కువలు తప్ప సంఘటితంగా ఉండటం అన్నది మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నదే. అయితే అలా కొంతమంది సాటి మనుషులతో కలిసి జీవించటాన్ని సమాజంలో ఒక సభ్యుడిగా జీవించటం అంటారు. అయితే సంఘజీవి అయిన మనిషి ఆ సమాజ పెద్దలు విధించిన నియమ నిబంధనలను, కట్టుబాట్లను పాటించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిగా సమాజం పట్ల తను నిర్వర్తించాల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. నీతి నియమాలతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ మంచి ప్రవర్తనను కలిగి ఉండి సమాజాభివృద్ధికి పాటుపడాలి. అప్పుడు సమాజ సభ్యుడిగా స్వేచ్ఛా స్వాతంత్రాలను కలిగి ఉండి ఒక పౌరుడిగా తన ప్రాథమిక హక్కులను తాను అనుభవించవచ్చు. అయితే పైన చెప్పినవన్నీ అమలు చేయటానికి కావలసిన మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండకుండా తన పొరుగువాడికి, సాటి మనిషికి, ఈ సమాజానికి నష్టం, కష్టం కలిగేలా, అపకారం జరిగేలా చెడుగా ప్రవర్తిస్తే అప్పుడు లోకానికి భయపడాల్సి వస్తుంది. తప్పు చేసిన వాడే ఎప్పుడు చట్టానికి, ఈ సమాజానికి భయపడతాడు. తప్పు చేయని వాడికి ఆ భయం ఉండదు. దర్జాగా ఛాతీ విరుచుకొని మరీ తిరుగుతాడు. ఆ విషయం అలా ఉంచి ఇప్పుడు ప్రవర్తనా లోపాలు, మనస్తత్వం మంచిది కాకపోవటం, నేర ప్రవృత్తి, వీటి వల్ల కలిగే లోకభీతి ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. వ్యక్తి ధర్మాలు, కుటుంబ ధర్మాలు, సామాజిక ధర్మాలు అని పెద్దలు వేదశాస్త్రం, నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం ఆధారంగా కొన్ని ధర్మాలను నిర్దేశించి పెట్టారు. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అవి. అందులో ముఖ్యమైనవి ధర్మబద్ధంగా జీవించటం, డబ్బును సంపాదించటం, ధర్మబద్ధంగా కోర్కెలను తీర్చుకోవటం వంటివి.
మానవ జీవితానికి కావలసిన మరియు సాధించవలసిన 4 ముఖ్యమైన లక్ష్యాలు ఇవి. హిందూ తత్వశాస్త్రం ప్రకారం ఇవి మనిషి జీవితాన్ని సక్రమంగా నడిపించటానికి మార్గదర్శకాలు. ఇవి కాక ఆశ్రమ ధర్మాలని మరికొన్ని ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మన వేదాలలో, పురాణాలలో, కావ్యాలలో, ఇతిహాసాలలో మనిషి ఏ వయసులో ఎలా ప్రవర్తించాలో, ఎలా ధర్మబద్ధంగా నడుచుకోవాలో చెప్పే బోలెడు జ్ఞాన సంపద నిక్షిప్తమై ఉంది. ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలు మనిషికి విధించిన జీవిత లక్ష్యాలు, చెప్పిన ప్రవర్తన నియమాలు అని చెప్పటానికి. ఇందులో మనిషి దేన్ని కాదని అధర్మ ప్రవర్తన చేసినా లోకానికి భయపడాల్సి ఉంటుంది. ఆ భయమే మనసులో లేకపోతే అతని దుష్ప్రవర్తనకు అంతూ పంతు అంటూ ఉండదు, అడ్డుకునేవారు ఉండరు. అప్పుడు పంట చేలో పడ్డ దొంగగోడ్డులా సమాజాన్ని ఛిద్రం చేస్తాడు, చేతికందిన మంది సొమ్మును తినేస్తాడు. కనుకనే పంట చేనుకు కంచె అనే అడ్డు అవసరం పడుతుంది. ప్రకృతిలో సముద్రం ఎంత శక్తివంతమైనదైనా తాను దాటకూడదని గీసుకున్న ఒక మేర లేక సరిహద్దు అయినా అది చెలియలి కట్ట దానికి ఉంది. అలాగే మానవుని ప్రవర్తనకు కూడా హద్దులు అనేవి ఉండాలి. బుద్ధిజీవి అయిన మనిషికి ఇంద్రియ లోలత్వం ఎక్కువ గనుక బాహ్యేంద్రియాలకు సంబంధించిన ఆ అపరిమితమైన కోరికలకు బానిస అవుతూ ఉంటాడు. అదే అవినీతి, అన్యాయపు జీవిత విధానానికి అతన్ని ప్రేరేపిస్తుంది. అలా జరగకుండా ఏర్పరిచినవే సామాజిక కట్టుబాట్లు. మనసును అదుపులో ఉంచుకోమని, ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే మనిషికి ఉండాలని సూచిస్తూ తనను తాను నియంత్రించుకోవటానికి కావలసిన మనోనిబ్బరాన్ని, విచక్షణ జ్ఞానాన్ని అతనికి కలిగించటానికి ఈ కట్టుబాట్లు అనేవి ఉన్నాయి. వేగంగా పరిగెత్తే వాహనానికి బ్రేకుల్లా ఇవి మనిషి మనోవేగాన్ని కంట్రోల్లో పెడతాయి. అయితే ప్రాచీన కాలంలో ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు వంటి వేద సంప్రదాయం ఆ పని చేస్తే, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పేరిట కోర్టులు, న్యాయవాదులు తప్పు చేసిన వారికి శిక్ష పేరిట సమాజంలో దుర్మార్గాన్ని, అవినీతిని కంట్రోల్ చేస్తున్నారు. వెనకటి కాలంలో గ్రామాలలో ఊరి కట్టుబాటు పేరిట కొన్ని జీవన సూత్రాలను నియమించి కట్టుతప్పిన వారికి రచ్చబండ దగ్గర గ్రామ సభల్లోనే గ్రామ బహిష్కరణ, వెలి, కొరడా దెబ్బలు వంటి శిక్షలు విధించేవాళ్ళు. నిజానికి ఈ శిక్షల అవసరం లేదు. లోకభీతి అనేది ఉంటే తప్పు చేస్తే లోకం తన గురించి ఏమనుకుంటుందో, తన వ్యక్తిత్వాన్ని శంకిస్తుందేమో, తన పరువు, కుటుంబ పరువు పోతాయేమో అన్న భయం వ్యక్తిలో ప్రవేశిస్తుంది. ఆ లోకభీతితోనే ఆ తప్పును చేయటానికి వెనకాడతాడు. మధ్యతరగతి కుటుంబంలో సంప్రదాయబద్ధమైన తల్లిదండ్రులకు పుట్టిన ఆడపిల్ల పద్ధతిగా ఒంటి నిండా బట్టలేసుకోకుండా, వినయ విధేయతలు ఉట్టిపడేలా మాట్లాడకుండా, పొగరుగా ప్రవర్తించటం, మగపిల్లలతో కలిసి తిరగటం వంటివి కుటుంబ సభ్యులను, సభ్య సమాజం ఏమనుకుంటుందో అని భయపెట్టేవి. నలుగురు ఏమనుకుంటారు, ఫలానా వారి అమ్మాయిలా తిరుగుతోంది అంటే ఇంటి పరువు పోతోంది, అందరి ముందు తలెత్తుకొని తిరగలేకపోతున్నాం అని అమ్మాయిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక మగపిల్లవాడు చదువు సంధ్యలు లేకుండా జులాయిగా తిరుగుతూ స్మోకింగ్, డ్రింకింగ్ వంటి వ్యసనాల బారిన పడటం కూడా పెద్దలకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ కాలంలో ప్రేమలు కామన్ అయిపోయాయి. కానీ ఒకప్పుడు ప్రేమించడం అంటే అదో సాహస కార్యం మగపిల్లలకు, బరితెగింపు ఆడపిల్లలకి అన్నట్టు ఉండేది. కులాల పట్టింపులు కూడా ఎక్కువ గనక ఇరుపక్షాల కుటుంబాలకు ప్రేమ యుద్ధాలు కూడా జరిగేవి. పరువు కోసం ప్రాణాలను, కుటుంబ సంబంధాలను కూడా లెక్క చేయని ఛాందస్సుల ఇళ్లల్లో అయితే పరువు హత్యలు కూడా జరిగేవి. కుటుంబ సభ్యుల యొక్క, సమాజం యొక్క అనుమతి లేకుండా యువతీ యువకులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని కఠిన నియమాలు ఆ కాలంలో ఉండేవి. అందుకే అంతటి లోకభీతి ఆ కాలం మనుషుల్లో. ఒక్క లోకభీతినే కాదు, లోకం మాటకు అంత విలువ ఉండేది.
ధర్మబద్ధంగా పరిపాలన చేసిన శ్రీరామచంద్రుడు సీత అగ్నిప్రవేశం తర్వాత కూడా ఒక పామరుడు రావణుని చెరలో ఉండి వచ్చిన సీతను రాముడు ఏలుకుంటున్నాడు అన్న మాటను పట్టుకొని గర్భవతి అయిన సీతను మళ్లీ అడవులకు పంపించాడు. రాజధర్మాన్ని నిలబెట్టడం కోసం రాముడు అలా చేశాడన్న విషయాన్ని తెలుసుకోకుండా రాముడు మంచి భర్త కాదు, ఒక స్త్రీ నిండు చూలాలు అన్న కనికరం కూడా లేకుండా సీతను అడవుల్లో వదిలిపెట్టి రమ్మని లక్ష్మణుని ఆదేశించాడు అని రామాయణాన్ని, అందులోని రాముని పాత్రను కొందరు విమర్శకులు తప్పుపట్టారు. ఇది లోకనింద వ్యక్తిగత న్యాయాన్ని కూడా అధిగమించగలదు అనటానికి ఒక ఉదాహరణ. అలాగే ఇంద్రుని మాయ వల్ల అహల్య అపవాదుకు గురి కావలసి వచ్చింది. భర్త శిలగా మారమని ఆమెను శపించాడు. ఇక్కడ కూడా నిజం కంటే అపవాదే బలంగా నిలిచింది. వివాహం కాకముందే కర్ణుని కన్న కుంతి లోకభీతితో ఆ రహస్యాన్ని దాచి బిడ్డను నీటిపాలు చేసింది. శకుంతల దమయంతుల కథ కూడా దాదాపు లోకోపవాదానికి సంబంధించింది. అయితే ఆ కాలపు పురాణ కవులు లోకనిందను కేవలం అపవాదుగా కాకుండా వ్యక్తిత్వానికి, పాతివ్రత్యానికి ఓ అగ్ని పరీక్షగా, లోకం పోకడకు అద్దంగా చిత్రించారు. ప్రాచీన కాలంలో అందుకే జనంలో లోకభీతి ఎక్కువగా ఉండేది. న్యాయస్థానాలు విధించే శిక్షల కన్నా ఎక్కువ లోకం అనే సూటీపోటీ మాటలకు ఎక్కువ భయపడేవాళ్ళు, తప్పు చేయటానికి జంకేవాళ్ళు. అందులో నిజం ఉన్నా లేక అవి ఊహాగానాలు, అనుమానాలు అయినా కూడా నిజమైతే అపరాధ భావంతో, అనుమానాలైతే మానసిక కృంగుబాటుతో బితుకుమంటూ జీవితాలు గడిపేవాళ్ళు. అందుకే లోకులు పలు కాకులు, కొండమూయ మూకుడుంది కానీ లోకం నోరు మూయ ఏమీ లేదు వంటి సామెతలు వచ్చాయి. ఆడపిల్లలకు తల్లులు లోకం గుడ్డ కాల్చి మీరేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించేవాళ్ళు. వ్యసనాలకు, గృహహింసకు పాల్పడితే లోకం దుమ్మెత్తిపోస్తుంది అని ఇంటి పెద్దలు మగవాళ్లను మందలించేవాళ్ళు. నిగమశర్మ అక్క అనే పురాణ కథ ఇందుకు ఓ మంచి ఉదాహరణ. అప్పుడు లోకం అంత పవర్ఫుల్ గనుకనే లోకానికి మనుషులు అంతగా భయపడ్డారు. ఆ భయంతోనైనా ప్రవర్తనలో లోపాలుంటే సవరించుకున్నారు. కానీ ఈ మోడర్న్ యుగపు పరిస్థితులు వేరు. ఇప్పుడు లోకం అంటే సోషల్ మీడియానే. ఎక్కడ ఏ ఇంట్లో, ఏ వీధిలో ఏ తప్పు జరిగినా, ఏ సెలబ్రిటీ, ఏ రాజకీయ నాయకుడు ఏ నేరమో, ఘోరమో, అన్యాయమో చేసినా వెంటనే నెటిజన్లు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. దానికి పరిహాసం, వ్యంగ్యం వంటి మసాలాలను జోడించి ట్రోల్ చేసి మరీ చూపిస్తున్నారు. బస్సులో ఇద్దరు ఆడవాళ్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. మెట్రోలో ఓ పోకిరి సందట్లో సడేమియా అన్నట్టుగా జనంలో దూరి ఆడపిల్లల మీద చెయ్యేశాడు. తాగుబోతూ వీరంగం, పట్టపగలు నడి రోడ్డు మీద బరితెగించిన ఓ ప్రేమ జంట అంటూ ఇలా సోషల్ మీడియా కూడి తెగ కూస్తోంది ఇప్పుడు. అయితే అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటంటే, అప్పుడు లోకానికి భయపడేవాళ్ళు. నేను ఈ చెయ్యకూడని పని చేస్తే ఇరుగు పొరుగు, ఈ సమాజం నవ్వుతారు అని నవ్వుని ఇక్కడ వ్యతిరేకార్థంలో విమర్శిస్తారు అని వాడేవాళ్ళు. అందరూ తనని చిన్నచూపు చూస్తారని, సభ్య సమాజం నుంచి వెలివేస్తారని భయపడేవాళ్ళు. కానీ ఈ కాలం వ్యక్తులకు ఆ భయాలేవీ లేవు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు సిగ్గులేని పనులు చేస్తున్నారు. విచ్చలవిడి శృంగారం, అసభ్యకరమైన డ్రెస్సింగ్, విడాకులు, పెళ్లి మీద పెళ్లిళ్ళు, అక్రమ సంబంధాలు ఇవన్నీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇదేంటి అని ప్రశ్నిస్తే, నా ఇష్టం, నువ్వెవరు నా స్వేచ్ఛను ప్రశ్నించటానికి, నీకేం హక్కుంది అని తిరగబడుతున్నారు. దాంతో వ్యక్తిగత జీవితాలు వీధికెక్కుతున్నాయి. సంస్కృతి సంప్రదాయం మాట అటుంచి కట్టుతెంచుకున్న పశువుల కట్టుబాట్లను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నారు. రాజ్యాంగం విధించిన సామాజిక విధులు, బాధ్యతలు కనుమరుగైపోయి ప్రతిదానికి ఉద్యమాలు, సమ్మెలు, హక్కుల పరిరక్షణ అంటూ గొడవలు చేస్తూ అలజడిని సృష్టిస్తున్నారు. లోకభీతి అనేది ఎప్పుడైతే పోయిందో సమాజంలో, దేశంలో అస్తవ్యస్త వాతావరణం అప్పుడే ఏర్పడింది అని చెప్తూ
ఈ పద్ధతిలో మార్పు రావాలని కాంక్షిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.